భారతదేశంలో మాత్రం బంగ్లాదేశ్ యొక్క జాతీయ జెండా స్వేచ్ఛగా ఎగురవేశారు ముస్లిం యజమాని. మహారాష్ట్రలోని నల్లసోపారా విరార్ ప్రాంతంలో ఉన్నటువంటి ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో శత్రుదేశమైన బంగ్లాదేశ్ యొక్క జాతీయ జెండాను ఎగురవేశారంటే వీరి యొక్క ధైర్యం ఏంటి ఒక్కసారి ఆలోచించగలుగుతున్నారు. నిత్యము భారతదేశాన్ని దూషిస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులను నరక యాతన పెట్టి అత్యాచారాలు చేస్తూ హత్యలు గావిస్తూ నిత్యం కూడా హిందువులను దాడి చేసి చంపుతూ భారతదేశానికి సవాల్ విసురుతూ ఉన్నారంటే అలాంటి బంగ్లాదేశ్లో జాతీయ జెండా భారతదేశంలో మహారాష్ట్ర అది కూడా ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినటువంటి గడ్డ పైన స్కూల్ వాడు ఎగిరేశాడంటే వాని ధైర్యం ఏంటి ఒక్కసారి ఆలోచించగలుగుతున్నారా? అంటే ఈ దేశంలో ఎలాంటి దేశ వ్యతిరేక శక్తులు తిష్ట వేసుకొని కూర్చున్నాయి, భవిష్యత్తు లోపల భారత్కు ఎలాంటి ప్రమాదం ఉన్నది ఇట్లా అర్థం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి బంగ్లాదేశ్కు ఇంత పెద్ద స్థాయిలో వివాదం ముదురుతున్న తరుణంలో కూడా, ఒక యుద్ధ వాతావరణం వచ్చే తరుణంలో కూడా ఈ దేశంలో బంగ్లాదేశ్ యొక్క జాతీయ జెండాను ఎగురవేయగలిగారంటే వారి యొక్క ధైర్యం ఏంటి ఒకసారి. ఇప్పటి వరకు కూడా పోలీసులు అతని మీద కేసులు, క్రిమినల్ కేసులు పెట్టినటువంటి దాఖలు ఇంకేం కనబడతారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని కూడా ముందుగా ఒక హిందూ సంఘాల వాళ్ళు, ఆ తర్వాత బజరంగ దళ వాళ్ళు అంతా కలిసి కూడా ఈ యొక్క దీన్ని సోషల్ మీడియా వైరల్ చేయడం ద్వారా పెద్ద స్థాయిలో హిందూ సంఘం అక్కడ చేరుకొని యొక్క జెండాను తీయించగలిగారు. ఆ తర్వాత పోలీసులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడ రావడం జరిగింది. సో ఇదంతా కూడా విచారణ కొనసాగుతుంది. బంగ్లాదేశ్ యొక్క జెండాను ఎగురవేసిన ప్రాంతం పేరు చెప్తే మీకు వెంటనే ఐడియా వస్తుంది. ఇంకొక ఘటన, అది పాల్ఘర్, మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలోనే ఇది జరిగింది. పాల్ఘర్ అనగానే అక్కడ సాధువులను నిర్దాక్షిణంగా కొట్టి చంపినటువంటి వీడియో ఇప్పటికీ ఆ సాధువుల చూపులు చంపుతుంటే మమ్మల్ని కాపాడండి అనక చూపులో ఉన్నటువంటి ఆ భావన ఇప్పటికీ మనసుల నుంచి చెరిగిపోయి ముద్రగా మిగిలిపోతుంది ఆ పాల్ఘర్లో జరిగిన ఘటన. అదే పాల్ఘర్ జిల్లాలో ఈ బంగ్లాదేశ్ జెండా ఎగిరిందంటే అర్థం చేసుకోండి ఎలాంటి శక్తులు ఈ దేశం నిండా కూర్చున్నాయో ఈ దేశం నాశనం చేయడానికి. అర్థం చేసుకుని మిత్రులారా, అప్రమత్తంగా హిందూ సమాజం ఉండాలి. మన చుట్టే ఇలాంటి దుర్మార్గులు నిండిపోయి ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.